పెట్టి పిల్లలందరినీ ఒక చోట చేర్చి వారికి కొన్ని మంచి విషయాలను తెలియజెప్పడానికి ఉద్యుక్తులైన బాల వికాస వేదిక వారిని అభినందిస్తూ, పిల్లలు మీరు తిరుపతి నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు. తిరుపతి చుట్టుపక్కల నుంచి, తిరుపతి నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మీ క్లాసులో మీరు అందరితోనూ బాగుంటారు కదా. ఇక్కడ చక్కగా ఒక వేదికలో అనేక స్కూల్స్ కలిసాయి. కరెక్టా కాదా? ఒకే స్కూల్ నుంచి వచ్చారా? కాదు కదా. మీరు ఇప్పటి నుంచి ఈ సమావేశాన్ని గుర్తు చేసుకునే విధంగా ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు మా మాటలు వినడం కన్నా అదేవిధంగా ఆటలాడుతూ పాటలు పాడుకుంటూ చక్కగా ఈరోజు గడుపుతారు. వెళ్ళే ముందు ఒకరినొకరు చక్కగా స్నేహభావంతో చూసుకుని అవసరమైతే వారి అడ్రస్ తీసుకుని మీరు అప్పుడప్పుడు మళ్ళీ కలుస్తూ ఉండండి. జీవితం మీకు చాలా బాగుంటుంది. ఇది మొట్టమొదటి విషయము. రెండో విషయము, నిరాడంబరత గురించి మన సాకం నాగరాజ గారు చెప్పారు. నేనైనా కనీసం ఇన్షర్ట్ చేసుకొని వచ్చాను. ఆయన చూడండి ఎంత నిరాడంబరంగా ఉన్నారో. సో నిరాడంబరతకు నిలువెత్తు సాక్ష్యం నాగరాజ గారు. ఇకపోతే ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు బాల వికాస వేది వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, పిల్లలు మీరు ఎప్పుడైనా మ్యాజిక్ చూసారా? మ్యాజిక్ చూసారా? ఒక్కొక్కసారి మెజిషియన్ ఏమీ లోని చోటు నుంచి ఒక పావురం తీస్తాడు, ఏమీ లోని చోటు నుంచి ఒక జాతీయ జెండా తీస్తాడు. అదంతా నిజమేనా? ఎందుకని నిజం కాదు? ఎందుకని? ప్రశ్న వేయాలి. ప్రశ్నతోనే మనము ముందడుగు ఉంటుంది. మ్యాజిక్ చేసేది నిజమేనా? కాదు. ఎందుకని? కానీ నిజమేగా, వస్తువులన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ముందుగా మెజిషియన్ తన వద్ద ఉంచుకొని కేవలము మిమ్మల్ని లేదా అక్కడున్న ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేసి మిమ్మల్ని ఒక వేరే లోకంలోకి తీసుకెళ్ళిపోయి ఇది నిజమేనేమో అని భ్రమించేట్టుగా తన హస్తలాఘవాన్ని అంటే చేతివాటాన్ని ప్రదర్శిస్తాడు. చాలా మంది అది నిజం అనుకునే అవకాశం ఉంది. ఒక ఉదాహరణ చెప్తాను మీకు, చాలా సూక్ష్మంగా అర్థమవుతుంది. ఒక మనిషి నీటి మీద పడుకోవడం నిజమా కాదా? అవకాశం ఉందా లేదా? చెప్పండి. మీరు చాలా మంది నీటి మీద నిశ్చలంగా పడుకునే అవకాశం ఉందా లేదా? ఉందని కొంతమంది, లేదని కొంతమంది, తెలియదని కొంతమంది. ఏమిటి? ఉందా? పోనీ ఇంకో ప్రశ్న వేస్తాను. అదే మనిషి నీటి మీద నడవగలరా? అందరూ లేదనే చెప్తున్నారు. ఎందుకని? మరి నీటి మీద పడుకోవచ్చు కదా, పడుకుంటారా ఎవరైనా లేదా? సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కదా. నేను నీటి మీద పడుకుని ఒక రోజంతా ఉండగలను, కానీ నీటి మీద నడవలేను. ఎందుకు చెప్పండి? ఎవరైనా చెప్పండి. చెప్పు నువ్వు చెప్పు. ఇంతసేపు ఇలా అన్నావు కదా, కమాన్ చెప్పు. పర్లేదు, తప్పు చెప్పినా ప్రాబ్లం లేదు,
మేము చెప్తాం కాబట్టి. కమాన్ యశ్వంత్, దీపక్, కమాన్. ఎవరైనా సరే చెప్పాలి అన్నప్పుడు లేచి చెప్పిన వాడు చాలా గొప్పవాడు అనుకోండి. ప్రాణం లేదా మనిషికి? ప్రాణం లేదా? నేనుంటానని చెప్తున్నానుగా. వెరీ గుడ్. చూసారా, ఇప్పుడు గ్రావిటీ కన్నా ఒక వస్తువు నీటి మీద తేలుతుందా మునుగుతుందా అన్న విషయము, ఆ నీరు ఎంత మేరకైతే ఈ వస్తువు యొక్క పరిమాణాన్ని తొలగిస్తుందో ఆ పరిమాణం ఈ మనిషి బరువు కన్నా ఎక్కువ ఉంటే మునిగిపోతాడు, తక్కువ ఉంటే తేలుతాడు. ఇది చాలా చిన్న సూక్ష్మమైన సైన్స్ యొక్క ముఖ్య సూత్రము. ఇప్పుడు నేను నీటి మీద పడుకునే విషయం నేను మీకు చూపించలేకపోతున్నాను. ఒక చూపించే విషయం చెప్పనా? ఇప్పుడు ఈ గ్లాసులో కొంతవరకు నీళ్లు ఉన్నాయి, ఓకేనా? పక్కన ఇప్పుడు నా చేతిలో ఇంతకుముందు లేదా, ఇప్పుడు ఎలా వచ్చింది ఇది? కరెక్ట్. ఇది కదా కావాల్సింది. అంటే మనము ఆలోచన అలవరుచుకోవాలి. లేదు నేను ఇప్పుడే కాశాను, తోటలో నుంచి తెచ్చాను ఒప్పుకోవడానికి లేదు కదా. ఇది నిమ్మకాయ, దీన్ని బత్తాయి అంటారు, ఇంగ్లీష్ లో ఆరెంజ్ అంటారు. ఇప్పుడు ఈ నిమ్మకాయను నేను నీటిలో వేస్తాను, తేలుతుందా మునుగుతుందా చెప్పేసేయండి. తేలుతుంది, మునుగుతుంది అని ఎవరైనా చెప్పగలరా? మునుగుతుంది. ఏమి తెలియదని ఉన్నారా? ఒక్కసారి మనం లెక్క పెట్టుకుందాం. తేలుతుంది అనేవాళ్ళు చేతి పెట్టి పైతులు పైకి ఫస్ట్. ఓకే, దించేయండి. మునుగుతుంది అనేవాళ్ళు చెప్పండి. ఓకే, తేలుతుంది అనేవాళ్ళేమో ఏం తెలియదు, మాకు తెలియదు అని చెప్పే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మునుగుతుందో లేదో తెలీదు అని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఓకే, ఇప్పుడు తేలుతుంది అని చెప్పిన వాళ్ళు 70% ఉన్నారు, మునుగుతుంది అని చెప్పిన వాళ్ళు 30% ఉన్నారు. ఒకసారి చూద్దామా? ఇది చూద్దామా? ఓకేనా? రెడీ? సో ఇది తేలింది ఎందుకు? పేరు సీను. సీను చక్కగా చెప్పాడు. ఒకసారి చెప్పి లేదు చెప్పమ్మా. అలేదు, సిగ్గుపడకూడదు మనం. కమా పరిమాణం తక్కువ ఉంది సార్. ఓకే, వెయిట్ తక్కువ ఉంది కాబట్టి వెయిట్ ఒకటేనా? వాటర్ కూడా ఎక్కువ ఉన్నాయి సార్. వాటర్ లో దీని యొక్క బరువు కన్నా వాటర్ ఎక్కువ బరువుగా ఇది తొలగించింది కాబట్టి దీని మీద తేలుతుంది. అదే తొలగించలేకపోతే మునుగుతుంది. ఒక ఇనుప ముక్క వేసామనుకోండి, ఇప్పుడు మునిగిపోతుంది, ఎందుకంటే దాని బరువు ఎక్కువ ఉంటుంది. సో చెప్పు. బత్తాయికి తొక్క తీసిన తర్వాత వేస్తే మునిగిపోతుంది. తొక్క ఏమన్నా కూడా మునగకపోతే అది బాగాలేదు, ఒకసారి ఎండిపోతుంది. అలా కాదు, కానీ అంటే రకరకాలైన ప్రయోగాలు మనం చేయొచ్చు. అవన్నీ కూడా మీరు కూడా ఇట్లా చేయొచ్చు. తొక్క తీసి చేయి చూద్దాం, బాగా ఎండిపోయిన తర్వాత చేయి చూద్దాం.
అదే ఎండిపోయినా ఒక్క తీసినా లేదా అప్పుడే ఫ్రెష్గా ఉన్నా ఆ పరిమాణం నీటి పరిమాణాన్ని ఎంత మేరకు తొలగిస్తుందో దానికన్నా బరువు ఎక్కువ ఉంటే మునిగిపోతుంది, తక్కువ ఉంటే ఇది చాలా సింపుల్, మనకు తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఒకసారి ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉన్న బంగారం అంతా ఇవ్వండి 4 రెట్లు చేసేస్తాను నేను, మీ ఇంట్లోనే పూడ్చిపెడతాము, రేపు పొద్దున వచ్చేసి మీరు 4 రెట్లు తీసుకోవచ్చు, 4 వింతల బంగారం తీసుకోవచ్చు అని మీ ఇంట్లో ఎవరైనా చెప్పారనుకోండి, మీరేం చేస్తారు? ఎందుకు నమ్మరు? ఎందుకు నమ్మరు? ఏమో మహిమలు ఉన్నాయేమో. ఏం లేవు, ఏం లేవు, మహిమలు లేవా? సో మహిమలు మంత్రాలు లేవంటున్నారా మీరు? ఇది నిజమేనా? కరెక్ట్. ఇప్పుడు ఏమనిపించింది మీకు? ఇదంతా మీకు ఏ విధంగా తెలిసింది? ఇప్పుడు ఇది సైన్స్ ద్వారా చెప్పాము. అదేవిధంగా మహిమలు కానీ మాయలు కానీ మంత్రాలు కానీ లేవు. ఎందుకు అంటే అలా చెప్పిన వాడు ఎవడైనా సరే 4 గింతలు చేస్తానన్నా లేదా రాగి కడియం తీసుకుని వచ్చేసి మీ ఇంట్లో ఈ రాగి కడియాన్ని రాత్రిపూట నీటిలో వేయండి, ఆ నీటిని తాగితే మీరు ఆరోగ్యవంతులు అవుతారు అని చెప్పి మీ దగ్గర డబ్బు వసూలు చేశారనుకోండి, ఇస్తారా డబ్బు? ఎందుకు ఇవ్వరు? మీరు విజ్ఞానవంతులుగా తయారవుతున్నారు, ఆలోచన పరులుగా తయారవుతున్నారు. ఇది చాలా ముఖ్యం. ఇదంతా మీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే సైన్స్ ద్వారా వచ్చింది. ఒక విషయం పైన మీరు ఆలోచిస్తున్నారు అంటే అది ఖచ్చితంగా మీరు విజ్ఞానవంతులు అవుతున్నారు. ఆ విజ్ఞానము మీకు సైన్స్ ద్వారా వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎవరు ఏది చెప్పినా ఇది నిజమేనా, ఇది సైన్స్ ప్రకారం ఉందా, ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలాంటి ప్రశ్నలు మీరు వేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు జీవితంలో గొప్ప గొప్ప గొప్పవారు అవుతారు. ఇప్పుడు ఒక గొప్పవారి విషయం గురించి చెప్పారు. ఓకే, ఐన్స్టీన్ గురించి చెప్పారు, ఇంకొక ఆయన గురించి కూడా చెప్పారు, గొప్ప ధనవంతుడు అని, ఎలాన్ మస్క్. ఆయన ధనవంతుడని మనం ఒప్పుకోవచ్చా? చెప్పలేము. కానీ ఎవరు గొప్ప ధనవంతుడో నేను చెప్తాను. జీవితాంతం గుర్తుపెట్టుకోండి మీరు. ఎవరు గొప్ప ధనవంతుడు? మీరు చెప్పండి చూద్దాం. ఎవరైనా ఓకే, చదువుకున్నవాడు ధనవంతుడు. ఓకే, ఇది చాలా సామాన్యమైన విషయం. కానీ ఇంతకన్నా గొప్ప విషయం ఏంటంటే సంస్కారము, లోక జ్ఞానము అన్నీ ఉన్నాయనుకోండి. గొప్ప ధనవంతుడు అంటే కేవలం ధనముతో చూస్తే ఎవరు ధనవంతుడు అంటే తనకన్నా, గుర్తుపెట్టుకోండి, తనకు వచ్చే ఆదాయం కన్నా తక్కువ ఖర్చు పెట్టుకునేవాడు నిత్య ధనవంతుడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే జీవితంలో మీరు 10 రూపాయలు సంపాదిస్తే 9 రూపాయలు మీరు ఖర్చు పెట్టి 1 రూపాయి మీరు
ఆదా చేయగలిగితే, అలా జీవితం అంతా చేయగలిగితే మీకన్నా గొప్ప ధనవంతుడు ఎవరు ఉండరు. మనం ఎవరు ధనవంతులని చెప్పుకున్నా అది ఎలాన్ మస్క్ కానివ్వండి, అంబానీ కానివ్వండి, అదాని కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరూ అనేక విధాలుగా ధనవంతులయ్యారు. ఈ విధంగా ధనవంతులైతే మాత్రం నిత్య ధనవంతుడు అవుతాడు. తనకు వచ్చే ఆదాయం కన్నా తక్కువ ఖర్చు పెట్టుకునేవాడు నిత్య ధనవంతుడు. మీరు కూడా డబ్బాలో వేస్తుంటారు కదా, రూపాయలు వేసేసి ఒక డిబ్బీలో వేస్తుంటారు కదా. మరి గొప్ప ధనవంతులు మీరు అయిపోతున్నారు అప్పుడే. సో ఇది పక్కన పెట్టేస్తే మళ్ళీ ఒకసారి మనం సైన్స్ దగ్గరికి వస్తే, ఈ విశ్వము ఎలా ఏర్పడిందో ఎవరికైనా తెలుసా? బిగ్ బ్యాంగ్ థియరీ. ఇది అందరూ ఒప్పుకుంటారా? బిగ్ బ్యాంగ్ థియరీ ఇంట్లో ఎవరైనా అనుమానం ఉండే వాళ్ళు ఉంటారా? సో ఆయన ఏమంటున్నాడంటే, మన సీను ఏమంటున్నాడంటే, విస్ఫోటనం ద్వారా, బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా ఈ ఖగోళము అంటే భూగోళం కన్నా అంతరిక్షము అన్ని కలిపి ఖగోళం అంతా, విశ్వమంతా ఏర్పడింది అని సీను చెప్తున్నాడు. ఇంత మనం నమ్మచ్చా? సైన్స్ పరంగా నమ్మచ్చు. మరి మంచి పరంగా అయితే సో రెండు పదాలు లేవు. సైన్సే, అనుమానమే ఉండకూడదు. ఈ ఖగోళము లేదా అంతరిక్షము లేదా అనేక ఈ ప్రపంచము లేదా ఈ విశ్వము యొక్క వయస్సు ఎవరైనా చెప్పగలరా? ఏమాత్రం ఉండొచ్చు. 2 million దాదాపు 1400 కోట్ల సంవత్సరాలు. అసలు ఊహకు కూడా అందదు కదా. 1400 కోట్ల సంవత్సరాలు అంటే ఊహకు కూడా అందదు. అదేవిధంగా ఈ భూమి ఎలా ఏర్పడిందో ఎవరైనా చెప్పగలరా? ఓకే, ఆటమ్స్. ఇంకా ఎవరైనా? సీనునే ఎక్కువ చెప్తున్నాడు. ఇంకెవరైనా ఈ భూమి ఎలా ఏర్పడింది? అమ్మాయిలతో చెప్పండి. మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా ఆలోచించారా భూమి ఎలా ఏర్పడిందని? అసలు మనం ఇలా ఇప్పుడు ఇక్కడ ఇలాగా మనం ఉండడానికి కారణం ఏమిటి? చెప్పండి అమ్మా, ఏం సిగ్గుపడకుండా చెప్పండి. మీకు తెలిసింది చెప్పండి. ఎవరైనా సరే ఎప్పుడైనా ఆలోచించారా ఈ భూమి ఎలా ఏర్పడింది? సో ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ఒకటైతే దాదాపు 500 సంవత్సరాల కిందట. మరి నేనే చెప్తానులేండి. ఇందులో అనుమానాలు ఉంటే మాత్రం దయచేసి అడగండి. ఇక్కడి నుంచి వెళ్లే ముందు అనుమానం లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళండి. చక్కటి పౌరులుగా తీర్చిదిద్దబడాలి. మీరు సైన్స్ను పూర్తిగా నమ్మేవాళ్ళుగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. దాదాపు 500 సంవత్సరాల కిందట ఒక చిన్న ముక్క సూర్యుడి నుంచి విడివడి అది కిందికి దిగుతూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం ప్రారంభించింది. ఇది భూమి. పోనీ సూర్యుడు అంతా ఎర్రగా కాలుతూ మంటలతో ఉంటాడు కదా, ఈ భూమి కూడా అలాగే ఉండేదా? అరే, అలాగే ఉండేది. దాదాపు 400 కోట్ల సంవత్సరాలు ఈ భూమి పైన వర్షం పడితే ఈ భూమి అంతా కూడా నీటితో నిండిపోయింది. నీటితో నిండిపోయిన భూమి నుంచి మళ్ళీ సూర్యరశ్మి వల్ల ఎవాపరేషన్ అయిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న భూమి బయటికి రావడం మొదలు పెట్టింది. ఇది నీటి నుంచి ల్యాండ్. మరి
ఈ ల్యాండ్ మీద ప్రాణి ఎలా ఉద్భవించింది అని ఎవరైనా చెప్పగలరా? దానికి కారణాలు ఏమిటి అనేది విషయం చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? ఓకే, ఎక్కడైనా సరే ఒక ఇల్లు కట్టాలంటే ఇటుకలు కావాలి, మనుషులు కావాలి, సిమెంట్ కావాలి, ఇవన్నీ కావాలి. అన్ని తయారైతే ఇల్లు తయారవుతుంది. అదే విధంగా ఇక్కడ ఒక జీవి తయారు కావాలి అంటే, ఈ జీవి తయారు కావాలి అంటే తగినంత సూర్యరశ్మి ఉండాలి, తగినంత గాలి ఉండాలి, గ్రావిటేషనల్ పుల్ ఉండాలి. అదేవిధంగా నీరు, గాలి, భూమి, తగినంత సూర్యరశ్మి, గ్రావిటేషనల్ పుల్ ఇవన్నీ ఉన్న చోట జీవి పుట్టుకకు అవకాశం దొరుకుతుంది. ఇందులో ఎవరైనా సరే దీన్ని అదే ఇప్పుడు ఈ నీటిని ఇలాగే ఒక 2-3 రోజులు ఉంచితే అందులో చిన్న చిన్న సూక్ష్మ జీవులు బయలుదేరుతాయి. ఎందుకంటే ఇక్కడ నీరుంది, తగినంత గాలి ఉంది, సూర్యరశ్మి వస్తుంది, చిన్న గ్రావిటేషనల్ పుల్ ఉంది. కాబట్టి ఇక్కడ జీవి పుట్టుకకు అవకాశం దొరికింది. అలాగా పుట్టిన జీవి తన మీద తను పోరాడుతూ, పక్క వాళ్ళతో పోరాడుతూ, తను జీవించడానికి కావలసినంత ఆహారం సమకూర్చుకుంటూ ఆ జీవి తనతో తాను పోరాడుతూ, ఇతరులతో పోరాడుతూ బతకడానికి అవకాశం ఏర్పరచుకుంటుంది. అలాంటి అంటే అలా పుట్టిన జీవి దాదాపు 50 కోట్ల సంవత్సరాల పోరాటం ద్వారా అనేక రకాలైన జీవుల రూపాన్ని సంతరించుకుని ఒక్కొక్క రూపానికి అందులో పరిణామం చెందడానికి కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు పట్టింది. ఇంత చక్కటి ఆలోచన కలిగిన జీవులుగా మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. మనకు పశుపక్షాదులకు తేడా ఏమిటో ఎవరైనా చెప్పగలరా? ఈ సీన్ మాత్రం నన్ను ఆడుకుంటున్నాయండి బాబు. అన్ని ప్రశ్నలకు అన్ని సమాధానాలు ఆయన చెప్పేస్తున్నాడు. ఇంక మీకు ఎవరికి తెలియదా? సో వాటికి మనకు తేడా ఏంటంటే ఆలోచన, విచక్షణ, మంచి చెడు, ఏది చేయకూడదు, ఏది చేయవచ్చు, ఇంత చక్కటి ఆలోచన కలిగిన మనము నమ్మకాలకి, మూఢనమ్మకాలకి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది కదా. సైన్స్ అదే కదా చెప్తుంది. ఏది కూడా మనము ప్రశ్నించకుండా నమ్మకూడదు. ఎవరు ఏది చెప్పినా సరే, అంటే మన గురువులు చెప్తే చాలు, అందులో అనుమానం లేదు. కానీ కొంతమంది గురువుల్లో కూడా వేరే విధంగా చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళని కూడా మనం ప్రశ్నించవచ్చు. సో మనము ప్రశ్నించే తత్వాన్ని మనము అలవర్చుకుంటే ఖచ్చితంగా మనము మంచి పౌరులుగా తయారవుతాం. మీకు ఒక విషయం చెప్పనా? చిన్నప్పటి నుంచి నేను ప్రశ్నించేవాడిని, ప్రతిదీ ప్రశ్నించేవాడిని. అదే విధంగా పెరిగాను. చక్కటి జీవితాన్ని ఈరోజు నా చుట్టూ నిర్మించుకోగలిగాను. ఇదంతా ధనం వల్లనే వచ్చింది కాదు, కేవలం చదువు వల్ల వచ్చింది కాదు. ఆలోచన, ప్రశ్నించే స్వభావము, ఇవన్నీ కూడా మీరు అలవర్చుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు జీవితంలో మోసపోకుండా ఉంటారు. మీ చుట్టూ ఉన్న సమాజం మిమ్మల్ని మోసపుచ్చే కార్యక్రమం జరగదు.
సో ఇంత చక్కటి, ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా సమస్యలు ప్రశ్నలు వేయాలి. చెప్పండి, మీకేమైనా సందేహాలు ప్రశ్నలు ఉన్నాయా? చెప్పమ్మా, దగ్గర అడిగి చెప్పు. సైన్స్ అంటున్నారు సార్. ఆ సైన్స్ పూర్వాన్ని, ఫ్యూచర్లో ఏం జరిగింది అని తెలుసుకోగలదు సైన్స్. అంటే మీరు భూమి ఎప్పుడు పుట్టింది అని సైన్స్ తెలుసుకోగలిగింది. అలాగే ఫ్యూచర్ ఎప్పుడు, భూమి ఎప్పుడు అంతరించిపోతుంది అనేది సైన్స్ తెలుసుకోలేకపోతుంది. దాని కారణం పేరుమా, ఏ పేరు? పృథ్వీ. ఓకే, చాలా చక్కటి ప్రశ్న వేశాడు పృథ్వీ. సైన్స్ భవిష్యత్తును నిర్దేశించగలదా? భవిష్యత్తును చెప్పగలదా? భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనందరికీ చెప్పగలదా? నో. ఎవ్వరూ కూడా భవిష్యత్తును నిర్దేశించలేరు, భవిష్యత్తును నిర్మించలేరు. భవిష్యత్తు తనంత తానే నిర్మించుకుంటుంది. భవిష్యత్తును గురించి ఎవరైనా సరే చెప్పారు అంటే వాళ్ళు మోసం చేసినట్టే లెక్క. రేపు ఏమి జరుగుతుంది అన్న విషయం ఎవ్వరికీ తెలియదు. రేపు యుద్ధం జరగచ్చు, రేపు ఈ ప్రపంచం బాగా ముందుకు వెళ్ళొచ్చు, లేదా ఒక సునామీ వచ్చి మునిగిపోవచ్చు, ఏమైనా జరగచ్చు. ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి, బాబు మీ జీవితం బాగుపడాలంటే ఇదిగో నేను ఈ విధంగా చెప్తాను, మీ భవిష్యత్తును నిర్మిస్తాను అని ఎవరైనా మీకు చెప్పారు అంటే ఆయన్ను అడగాలి, మీకేమీ పని లేదా, ఇంకా ఇతరుల భవిష్యత్తును చెప్పుకుంటున్నావు, ముందు నీ భవిష్యత్తు ఏమిటో తెలుసుకో, వచ్చి నువ్వే చెప్పేసి అన్ని చెప్పేస్తున్నాడు మా సీను. ఎట్లా సీను ఇంత చక్కటి ఆలోచన వచ్చింది నీకు? విషయం ఇలా ఉండాలి సీను లాగా అందరూ. ప్రతిదీ నాకన్నా ముందే చెప్పేస్తున్నాడు. గ్రేట్, చాలా చక్కగా. భవిష్యత్తును ఎవ్వరూ చేయలేరు, అది సైన్స్ చేయలేదు, ఇతర ఏ శాస్త్రము చేయలేదు అనమాట, చెప్పలేదు. భవిష్యత్తును చెప్పేవారు ఎవరైనా నేను చెప్తున్నానంటే అది కేవలము వాళ్ళ స్వార్థం కోసం మీ దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకోవడం మాత్రమే. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. మీకు మంచి మార్కులు వస్తాయని నేను చెప్తే నిజం నమ్ముతారా మీరు? చెప్పండి, మీకు మంచి మార్కులు వస్తాయని నేను చెప్తా, నిజమేనా? మీరు చదివి మంచిగా రాస్తే తక్కువ మార్కులు వస్తాయనిగా చెప్పగలం అంతే. సో అది భవిష్యత్తు చెప్పడం కాదు. నువ్వు భవిష్యత్తులో ఇంజనీర్ అవుతావు అంటే, లేదు డాక్టర్ కావచ్చు, చెప్పలేము. సో ఏది కూడా భవిష్యత్తు అలాంటి జ్యోతిష శాస్త్రాలు కానీ ఇంకోటి కానీ ఏమీ లేవు. దాన్ని కూడా మీరు ప్రశ్నించే తత్వం అలవర్చుకోండి. సో పిల్లలు, ఇలాంటి చక్కటి అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు మీతో నా భావాలని, సైన్స్ యొక్క దృక్పథాన్ని మీతో పంచుకోవడానికి మీరు నాకు చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి శుభాశిస్సులు తెలుపుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బాల వికాస వేదికకు ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో నిర్వహించాలని మరొకసారి కోరుకుంటూ, బాలలు మరొకసారి మీకందరికీ చెప్తున్నాను, చివరి విషయం, ప్రపంచమంతా డబ్బుతో కూడుకున్నదే. మనం సంపాదిస్తేనే చక్కటి జీవితం ఉంటుంది. ఎక్కడి నుంచో వస్తుంది అనుకుంటే రాదు. ఇప్పుడు మీరందరూ దాదాపు కొంత డబ్బు చెల్లించే కదా ఇక్కడికి వచ్చారు కదా, ఎంతో కొంత ఇచ్చారుగా, ఇచ్చారు. కానీ మీరు ఇచ్చిన డబ్బు సరిపోదు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు, ఈ వాళ్ళ
పనులు మానుకొని మన కోసం ఇంత చక్కటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహణ కూడా డబ్బుతో కూడుకున్నదే. సో వారికి కూడా వారు మంచి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో నిర్వహించాలంటే డబ్బు కావాలి. కాబట్టి ఈరోజు ఇక్కడికి నేను వచ్చినందుకు గాను 10,000 రూపాయలు వారికి బాల వికాస వేదికకు నేను ఇక్కడ ప్రకటిస్తున్నాను. హరీష్ గారికి వెంటనే ఆ డబ్బు నేను పంపిస్తాను. ఒకే ఒక మాట, గతంలో బాపు బొమ్మలతో ఒక మంచి పుస్తకం సార్కు ఇచ్చాను నేను బహుమతిగా. సారు ఆ కథలు ఆ పుస్తకము చదివి సొంత డబ్బుతో కొన్ని వందల పుస్తకాలు కొని స్కూల్ పిల్లలకి, మీ పిల్లలకి స్కూల్కి పంచారు సార్. ఆ విషయం నేను చెప్పడం మర్చిపోయాను. సారు భవిష్యత్తు గురించి అన్నాడు కాబట్టి ఐన్స్టీన్ భవిష్యత్తు గురించి చెప్పిన ఒక్క మాట చెప్పేసి నేను సెలవు తీసుకుంటాను. 70 ఏళ్ల క్రితం ఐన్స్టీన్ ప్రపంచ భవిష్యత్తు గురించి ఒక గొప్ప మాట చెప్పాడు. భవిష్యత్తులో మానవ జాతి నశించిపోవడం అంటూ జరిగితే, సీను విను, మిగతా పిల్లలు వినండి, భవిష్యత్తులో మానవ జాతి నశించిపోవడం అంటూ జరిగితే అంటు రోగాల వల్ల కాదు, అణుబాంబుల వల్ల కాదు, నైతిక విలువల పతనం వల్ల మాత్రమే అన్నాడు. థ్యాంక్ యూ సార్. మనతో చాలా విషయాలు